కరీంనగర్ వ్యూయర్స్, ఆషాఢ మాసం అయిపోయింది, ఇప్పుడు శ్రావణం రానే వచ్చేసింది. మరి శ్రావణంలో వెజ్ ఐటమ్స్ తినే వారికి ఇది ఒక మంచి స్పాట్ గా చెప్పుకోవచ్చు. మరి వెజ్ స్పాట్ ఏంటి అని ఎదురు చూస్తున్నారా? అదేనండి మన లవ్ బాంబే. ఈ అడ్రస్ వచ్చేసి రాజు చౌక్ లో మన SBI బ్రాంచ్ ఆపోజిట్ లో లవ్ బాంబే అనేది మన కోసం రెడీగా ఉంది. ప్యూర్ వెజ్ ఐటమ్స్ తినే వారికి ఇది ఒక మంచి స్పాట్ గా చెప్పుకోవచ్చు. మరి ఈ లవ్ బాంబేకి ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందామా? లెట్స్ గో. ప్రజెంట్ మనతో ఉన్నారు లవ్ బాంబే ఓనర్స్. సో ఓనర్ వాయిస్ లో మనం మిక్స్ బాంబేకి ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. సార్ చెప్పండి సార్, మీ లవ్ బాంబేకి ఉన్న స్పెషాలిటీ ఏంటి సార్? మాది లవ్ బాంబే చాట్ బండార్ అంటే ఒట్టి చాట్ బండార్ అనే కాదు, మనకు చాట్ కాకుండా మన దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ చైనీస్ ఫుడ్, వెజ్ బిర్యానీస్, ఇంకా ఈ శ్రావణ మాసంలో మేము కర్రీస్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. లైక్ రాజ్మా అండ్ దాల్ తడక, పనీర్ కర్రీస్ అండ్ అవి. చాట్ అంటే అందరికి చాటే గుర్తొస్తుంది లవ్ బాంబే చాట్ బండార్ అంటే. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ చాట్ థింగ్స్, ఇట్స్ ఆల్సో అబౌట్ మెనీ థింగ్స్. చైనీస్ కూడా ఉంటుంది మా దగ్గర, బిర్యానీస్ అవైలబుల్ ఉంటాయి. వచ్చి చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ట్రై చేయొచ్చు వెజ్ లా, ప్యూర్ వెజ్ ఫుడ్. ఎన్ని డేస్ అవుతుంది సార్ స్టార్ట్ చేసి? మాది చాట్ బండార్ స్టార్ట్ చేసి అయితే యాక్చువల్ గా 6 years అవుతుంది. పైన చైనీస్ ఇంట్రొడ్యూస్ చేసి ఒక 2 years అవుతుంది మేడం. అందరు కరీంనగర్ లవర్స్ ఫుడీస్ కి నేను ఒకటే చెప్తా, అంటే ఏంటంటే వెజ్ ఫుడ్ ఎప్పుడన్నా ఫ్లేవరిస్ట్ వెజ్ ఫుడ్ తినాలనిపిస్తే మా షాప్ కి స్టెప్ ఇన్ చేయొచ్చు. ఇక్కడ రాజ్ కచోరీ, పాపడి చాట్, కుర్చీ దబేలి, దహీ పూరి, బేల్ పూరి, పావ్ బజీ, సో ఇలా చాలా ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. ఇంతే కాకుండా ఇక్కడ ఇంకా స్పెషాలిటీ ఏముందో మనం తెలుసుకుందాం. సో చాట్ బండర్ లో వచ్చేసి ఇక్కడ 5 ఫ్లేవర్స్ ఉన్నాయి. సో ఇక్కడ కస్టమర్ కూడా ఉన్నారు. కస్టమర్ వాయిస్ లో మనం టేస్ట్ ఎలా ఉంది అని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్ టేస్ట్ ఎలా ఉంది సార్? టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. అండ్ ఎక్కడ దొరకదని 5 ఫ్లేవర్స్ ఇందులో మాత్రమే దొరుకుతాయి. ఈ బాంబే చాట్ బండార్లోనే ఉంటాయి. ఎన్ని టైమ్స్ వచ్చారు సార్ ఇక్కడికి? నేను రెగ్యులర్గా వస్తానండి. వీక్లీ 2-3 times ఇందులోనే ఉంటాను, ఇక్కడే తింటాను. చాలా బాగుంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే మన కరీంనగర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా. ఎందుకంటే ఇన్ని రకాల ఫ్లేవర్స్ మరి ఎక్కడ కూడా ఉండవు, ఇంకెక్కడ కూడా దొరకవు. మళ్ళీ బెస్ట్ టేస్ట్ ప్యూర్ వెజ్. సో ఇక్కడ చాలా పీస్ఫుల్ గా ఫ్రెండ్స్ తో కానివ్వండి, ఫ్యామిలీతో కానివ్వండి, సో ఎవరితో వచ్చినా కూడా చాలా ఎంజాయ్ చేస్తూ మనం ఫుడ్ తినొచ్చు. వెజ్ 65 అండ్ బేబీ కార్న్ మెజెస్టిక్ చాలా టేస్టీగా అండ్ చాలా స్పైసీగా చేస్తున్నారు. ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా హైజీనిక్ గా చేస్తున్నారు. వావ్, ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి ఎలాంటి ఐటమ్స్ ఇక్కడ మన ముందు ఉన్నాయో. సో ప్రతి ఒక్క ఐటమ్ చూస్తే చాలు నోరుపోతుందండి. సో ప్రజెంట్ మన ముందు ఉంది వెజ్ 65 అండి. సో టేస్ట్ ఎలా ఉంది అనేది మనం తిని చూద్దాం. వావ్, టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. చాలా స్పైసీగా, చాలా ఎమ్మిగా, చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి సేవ్ సబ్జీ కర్రీ అని, ఈ కర్రీ వచ్చేసి దాల్ తడక. సో టేస్ట్ ఎలా ఉంది అనేది మనం తిని చూద్దాం ఒకసారి. సో ఫుల్కాతో ఈ కర్రీస్ తింటే ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. వావ్, టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఏసీ సెక్షన్ అండి. ఇక్కడ చాలా చాలా పీస్ఫుల్ గా, చాలా అంబియన్స్ గా చాలా చాలా బాగుంది. మీరు ఫ్రెండ్స్ తో వచ్చినా కానివ్వండి, ఫ్యామిలీతో వచ్చినా కానీ, ఎవరితో వచ్చినా కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తూ మీరు ఫుడ్ అనేది తినొచ్చు. ఇక్కడ చూడండి అంబియన్స్ అయితే చాలా చాలా బాగుంది. సో వెజిటేరియన్స్ కి అయితే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. వెజ్ లో చూసినట్లయితే చాలా స్టార్టర్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. వెజ్ లో మనకి బేబీ కార్న్ స్టార్టర్స్ అండ్ మష్రూమ్ స్టార్టర్స్, ఇంకా పన్నీర్ స్టార్టర్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెజ్ ఐటమ్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ మిల్క్ షేక్స్, ఇంకా సోడా, లస్సీ, ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి.
అదే విధంగా శాండ్విచ్ లో చూసినట్లయితే మనకు వెజ్ శాండ్విచ్ అండ్ పన్నీర్ శాండ్విచ్ ఎక్స్ట్రా చీజ్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ వెజ్ రైస్ లో చూసినట్లయితే చాలా వెరైటీస్ అనేవి మనకు అవైలబుల్ గా ఉన్నాయి. టొమాటో, ఆలు, ఇంకా పన్నీర్, మష్రూమ్స్, గార్లిక్, ఇంకా చాలా చాలా వెరైటీస్ అనేవి మనకి వెజ్ రైస్ లో అవైలబుల్ గా ఉన్నాయి. నూడిల్స్ లో చూసినట్లయితే చాలా వెరైటీస్ అవైలబుల్ గా ఉన్నాయి. వెజ్ నూడిల్స్, ఎగ్ నూడిల్స్, ఇంకా పన్నీర్ నూడిల్స్, ఇలా చాలా చాలా వెరైటీస్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. మంచూరియాలో కూడా చాలా వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ వెజ్, పన్నీర్, మష్రూమ్, బేబీ కార్న్, ఇలా చాలా చాలా వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ మంచూరియాలో. స్ప్రింగ్ రోల్స్ లో చూసినట్లయితే మనకు 2 టైప్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయండి. వెజ్ స్ప్రింగ్ రోల్స్, అదే విధంగా పన్నీర్ స్ప్రింగ్ రోల్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. లస్సీలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇక్కడ మనకి స్వీట్ లస్సీ, రోజ్ లస్సీ, మ్యాంగో లస్సీ, ఇంకా చాలా చాలా వెరైటీస్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. మిల్క్ షేక్స్ లో చూసినట్లయితే మనకి ఇక్కడ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి. స్ట్రాబెర్రీ, ఇంకా చాక్లెట్, ఓరియో, మ్యాంగో, కివి, సో చాలా చాలా మిల్క్ షేక్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయండి. సో ఇక్కడ అంబియన్స్ అయితే చాలా చాలా బాగుందండి. లైటింగ్స్ తో చాలా బాగా అరేంజ్ చేశారు. అంబియన్స్ అయితే ఫ్యామిలీతో వచ్చిన వారికి అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. చాలా స్పేస్ఫుల్ గా ఉంది. ఇక్కడ చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ మనం ఫుడ్ అనేది తినొచ్చు. సో మీరు కూడా ఇలాంటి ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ తినండి. సో మన ఇంట్లో జరిగే మ్యారేజెస్ కానివ్వండి, ఆల్ ఫంక్షన్స్ కి ఇక్కడ క్యాటరింగ్ సదుపాయం కూడా అవైలబుల్ గా ఉంది. సో టోటల్ గా ఇదండి మన లవ్ బాంబేకి ఉన్న స్పెషాలిటీ. ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ అయితే చాలా చాలా బాగుంది అని రివ్యూ ఇస్తున్నారు. ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా టేస్టీగా, చాలా స్పైసీగా, చాలా క్వాలిటీగా ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ మనకి ఆల్ ఐటమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఆల్ వెజ్ ఐటమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. మనకి మంచూరియా కానివ్వండి, నూడిల్స్ కానివ్వండి, ఇంకా శాండ్విచ్, ఇంకా స్టార్టర్స్ తో అయితే స్పెషల్ స్టార్టర్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకా ఫ్రై రైస్, వెజ్ ఫ్రై రైస్, ఇంకా నూడిల్స్, లస్సీ, ఇంకా మిల్క్ షేక్స్, సో చాలా చాలా వెరైటీ ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయండి. దాదాపుగా 6 ఇయర్స్ నుంచి ఈ లవ్ బాంబేని రన్ చేస్తున్నామని చెప్తున్నారు. కరీంనగర్ లో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఆల్ వెజ్ ఐటమ్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి. సో మీరు కూడా ఇలాంటి టేస్టీ ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ తినాలనుకుంటే వెంటనే వీక్షండి మన లవ్ బాంబేకి. ఈ అడ్రస్ వచ్చేసి మన కరీంనగర్ SBI మెయిన్ బ్రాంచ్ కి అపోజిట్ లో రాజీవ్ చౌక్, కరీంనగర్.